అందరికీ నమస్కారం. ఈరోజు కన్యరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చెయ్యండి. అధికారుల విషయానికి వస్తే ఈరోజు మీపై వారికి మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. మీ పనితీరును ప్రశంసిస్తారు, మీ యోగ్యతను గుర్తిస్తారు, మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. అయితే అనవసరమైన మాటలకు దూరంగా ఉండి మీ పనిపైనే దృష్టి పెట్టండి. ఆధ్యాత్మికంగా ఈరోజు మీకొక అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. భగవంతునిపై నమ్మకం పెరుగుతుంది. దేవాలయ దర్శనాలు, పూజలు చేయడం వల్ల మనసుకు మరింత సంతృప్తి లభిస్తుంది. అనవసరమైన సందేహాలు మిమ్మల్ని కొద్దిగా కలవరపెట్టవచ్చు. ఆనందం, సంతోషం, జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సంతోషాలు. ఈరోజు మీకు అనేక చిన్న చిన్న సంతోషాలు ఎదురవుతాయి. మీరు చేసే పనులలో విజయం సాధించడం, ఇష్టమైన వారితో గడపడం, మీ కలలు నెరవేరడం వంటివి మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. మీ జీవితంలో ఆనందం నిరంతరం కొనసాగాలంటే ప్రతి చిన్న విషయంలోనూ సంతృప్తిని పొందడం అలవాటు చేసుకోవాలి. కార్యాలయంలో మీ పనితీరు ప్రశంసనీయం. సహోద్యోగులతో కలిసిమెలిసి పనిచేయడం వలన అనుకున్న పనులను సులభంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు సానుకూల ఫలితాలను చూస్తారు. మీరు శక్తివంతంగా, ఉత్సాహంగా ఉంటారు. రోజువారీ పనులను సులువుగా పూర్తి చేయగలుగుతారు. నిత్యం వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం మీకు మంచి ఫలితాలనిస్తుంది. అయితే కొన్నిసార్లు ఒత్తిడి వల్ల లేదా అధికంగా ఆలోచించడం వల్ల చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. వాటిని నిర్లక్ష్యం చేయకుండా వైద్య సలహా తీసుకోండి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, యోగా సాధన చేయడం మంచిది. మీ శరీరాన్ని, మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవడం మీ చేతుల్లోనే ఉంది. ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. అనవసర ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. అయితే ఊహించని ఆదాయ మార్గాలు కూడా తెరుచుకోవచ్చు. ధైర్యంగా ముందడుగు వేయండి. ఈరోజు మీరు అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తవుతాయి. మీ పనులకు ఆటంకాలు కలగకుండా విజయవంతంగా నిర్వహిస్తారు. మీరు చేపట్టిన పనుల వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. కుటుంబపరంగా ఈరోజు మీకు చాలా ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయి. ఆప్యాయత పెరుగుతుంది. మీ మాటలకు, చేతలకు కుటుంబంలో మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో చిన్నపాటి అపార్థాలు తలెత్తే సూచనలున్నాయి. కాబట్టి సంయమనంతో వ్యవహరించండి. క్రీడారంగంలో ఉన్నవారికి ఈరోజు మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. మీ ఆటతీరులో మెరుగుదల కనిపిస్తుంది. విజయావకాశాలు కూడా మెరుగుపడతాయి. అనుకోని పరిస్థితులలో చిన్నపాటి గొడవలు తలెత్తే అవకాశం ఉంది. వాటిలో మీరు జోక్యం చేసుకోకపోవడమే మంచిది. మీ ప్రశాంతతను కాపాడుకోవడానికి ప్రయత్నించండి. ఈరోజు కొన్ని విషయాలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలలో, కొత్త ఒప్పందాలలో పూర్తి వివరాలను తెలుసుకోకుండా ముందుకు వెళ్లవద్దు. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. మీరు నమ్మినవారే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి అన్ని విషయాలలోనూ 1-2 సార్లు ధృవీకరించుకోండి. మీ వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుకోండి. అపరిచితులను నమ్మవద్దు. చిన్న చిన్న తప్పులు కూడా పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. మీ ఆరోగ్యం విషయంలో కూడా అజాగ్రత్త పనికిరాదు. చేయబోయే పనులలో తొందరపాటుతో తప్పులు చేసే అవకాశం ఉంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. లేదంటే తరువాత బాధపడాల్సి వస్తుంది. మీ నిర్ణయాలను మరోసారి పునఃపరిశీలించుకోవడం మంచిది. వైవాహిక జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. మీ జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ఒకరికొకరు ప్రేమగా, గౌరవంగా వ్యవహరించుకుంటూ సంతోషంగా సంసారాన్ని ముందుకు నడిపించండి. ఈరోజు ఈ రాశివారికి ధైర్యం అవసరమయ్యే సందర్భాలు ఎదురుకావచ్చు. కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు, కీలక నిర్ణయాలు తీసుకునేందుకు మీరు ధైర్యం ప్రదర్శించాలి. మీలో ఉన్న ఆత్మవిశ్వాసం, సంకల్పం మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి.
కొన్నిసార్లు మీ ధైర్యం సన్నగిల్లినట్లు అనిపించవచ్చు, భయం మిమ్మల్ని ఆవహించవచ్చు. అప్పుడు మీ మనోధైర్యాన్ని పెంచుకోవడానికి స్వీయ ప్రేరణ అవసరం. ఇతరుల మద్దతు కూడా మీకు తోడ్పడుతుంది. మీపై మీకు నమ్మకం పెరుగుతుంది. అలాగే ఇతరులపై కూడా మీరు ఎక్కువ నమ్మకం ఉంచుతారు. మీ ప్రియమైన వారిపై, మీ స్నేహితులపై మీరు ఉంచే నమ్మకం మీ బంధాలను మరింత పటిష్టం చేస్తుంది. ఒక కొత్త ప్రాజెక్టును ప్రారంభించడానికి ఈ రోజు సరైన సమయం. మీ సామర్థ్యంపై మీకు పూర్తి నమ్మకం ఉంటుంది. అయితే కొందరు వ్యక్తులు మీ నమ్మకాన్ని దుర్వినియోగం చేసే అవకాశముంది. ముఖ్యంగా మీరు నమ్మేవారు మిమ్మల్ని మోసం చేసే ప్రమాదముంది. అందరినీ గుడ్డిగా నమ్మకుండా వివేకంతో వ్యవహరించండి. పరిశ్రమల రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి లాభాలు లభిస్తాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది మంచి తరుణం. భాగస్వామ్య వ్యాపారాలలో మంచి లాభాలు పొందుతారు. కానీ చిన్న చిన్న నష్టాలు లేదా అనూహ్యమైన పోటీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సరస్వతీదేవి ఆశీస్సులతో మీరు మంచి ఆర్థిక పురోగతిని సాధిస్తారు. ప్రేమ సంబంధాలలో ఈరోజు మీకు అనుకూలత ఉంటుంది. మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత దృఢపడుతుంది. మీకు ఈరోజు అంతర్గత ప్రేరణ అధికంగా ఉంటుంది. మీ లక్ష్యాలను సాధించడానికి మీరు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. మీలోని స్ఫూర్తి మీకు తెలియని శక్తినిస్తుంది. కొత్త వ్యక్తులతో సమావేశాలు ఏర్పడతాయి. ఈ సమావేశాలు మీకు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశాలున్నాయి. ఈరోజు విద్యార్థులకు చక్కటి అవకాశాలు రాబోతున్నాయి. కొత్త విషయాలు నేర్చుకోవటానికి, వాటిని ఆకలింపు చేసుకోవటానికి మీ మనసు చాలా చురుకుగా ఉంటుంది. మీ సృజనాత్మకతకు పదును పెట్టి ప్రాజెక్టులలో అద్భుతమైన ఆలోచనలను ప్రదర్శించగలుగుతారు. అయితే కొన్నిసార్లు చిన్న చిన్న ఏకాగ్రతా లోపాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు, ముఖ్యంగా మీరు ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు. కాబట్టి సకాలంలో వాటిని గుర్తించి వాటిని అధిగమించడానికి ప్రయత్నించాలి. మీరు మీ గురువుల నుండి మంచి ప్రోత్సాహాన్ని పొందుతారు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది మంచి సమయం. మీరు ఊహించని విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మరింత మెరుగుపడతాయి. ఇతరులతో సులభంగా కలిసిపోతారు. మీ మాటలతో వారిని ఆకట్టుకుంటారు. మీకున్న చతురతతో ఎన్నో పనులు సులభంగా సాధించుకోగలరు. కొన్ని సంభాషణల్లో మీరు కొంచెం నిలకడగా ఉండాల్సి ఉంటుంది. ఈరోజు మీరు మీ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తారు. పండుగలు, వేడుకలలో పాల్గొంటారు. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. మీ మంచి పనులు, సేవలకు అందరూ మిమ్మల్ని ప్రశంసిస్తారు. మీరు చేసే పనుల వల్ల మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ సృజనాత్మక శక్తి పెరుగుతుంది. కొత్త ఆలోచనలు, ప్రణాళికలతో ముందుకు వస్తారు. కళారంగంలో ఉన్నవారికి ఇది అద్భుతమైన రోజు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించటానికి ఇది సరైన సమయం. అయితే ఈ రోజు మీ సృజనాత్మక ఆలోచనలకు తగిన ప్రోత్సాహం లభించకపోవచ్చు. మీ ఆలోచనలను ఇతరులు అర్థం చేసుకోలేకపోవచ్చు. నిరాశకు లోనవ్వకుండా ఉండండి. మీ ప్రయత్నాలను కొనసాగించండి. స్నేహితుల విషయంలో ఈరోజు కొంత అప్రమత్తత అవసరం. కొందరు స్నేహితుల వల్ల మీకు చిన్నపాటి చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 5. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నారింజ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.